యవనస్తులకు కావాల్సింది. రాజు బ్రదర్, మీ సన్, ఎల్డర్ సన్, ఐ వాంట్ యువర్ ఎల్డర్ సన్. చూడండి, ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి భాగము, ఎఫెసీలకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్, 4th chapter 14th verse. ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ 4th chapter, యవనస్తుల గురించే ఈ మాటలు రాయబడినాయి. 4th chapter 14th verse చివరి భాగంలో నేను చదువుతాను చూడండి. సెకండ్ పార్ట్లో ఉంది. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై అట్లుండక. అంటే గాలికి చెదరగొట్టే వారంగా దేవుని ఉపదేశమును ఇటు అటు తిరిగే వారంగా ఉండకుండా. ఫస్ట్ రెఫరెన్స్. సెకండ్ రెఫరెన్స్ ద బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము. ఇక్కడ ఈ మధ్యలో కూర్చున్న సెకండ్ క్లాస్ చదువుతున్న బిడ్డ, యవనస్తుడు కాదు. హీఈస్ నోటింగ్ ద ఎవ్రీ రెఫరెన్స్ దట్ ఈ మే ఇంప్రెస్ మే లాట్. వాట్ అబౌట్ ది యూత్? సెకండ్ క్లాస్ చదువుతున్న అబ్బాయి, హీఈస్ నోటింగ్ ద రెఫరెన్సెస్. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదవండి. వాని నడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు. రెండవ భాగం, యెహోవా దేవుడు సాతానుతో మాట్లాడితే అక్కడి నుండి ఇక్కడి నుండి తిరిగి వచ్చినానని చెప్తున్న మాట మనకి ఇక్కడ అని చెప్తున్నాడు. దాని తర్వాత మూడో రెఫరెన్స్ ఆదికాండము, ద బుక్ ఆఫ్ జెనసిస్, 8th chapter 7th verse. ద బుక్ ఆఫ్ జెనసిస్ 8th chapter 7th verse. అందరం కలిసి చదువుకుందాం. జెనసిస్ 8th chapter 7th verse అందరం కలిసి చదువుకుందాం. ఒక కాకిని వెలుపలికి పోవిడ్చెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నీళ్ళు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఇక్కడ మనము వీ హ్యావ్ సీన్ 3 references. సో ద 3 reference pertains to ఈరోజు మన టాపిక్, మన యవనస్తుల గురించి. సైట్ ఆఫ్ ప్రెజెంట్ యూత్. ఇది మన అంశం, సైట్ ఆఫ్ ప్రెజెంట్ యూత్. నెక్స్ట్, ఈరోజు మనం రెఫరెన్స్లు 3 రెఫరెన్స్ చూసుకున్నాం. ఏంది రెఫరెన్స్లు? ఎఫెసియన్స్ 4th chapter ఎంత 14th verse సెకండ్ పార్ట్. సెకండ్ రెఫరెన్స్ ఏం చూసుకున్నాం? జోబ్ 1:7. థర్డ్ రెఫరెన్స్ ఏం చూసుకున్నాం? జెనసిస్ 8:7. ఈ 3 రెఫరెన్స్లో ఒక కామన్ వర్డ్ ఉంది, కీవర్డ్. ఏముంది ఆ కీవర్డ్? ఇటు అటు. ఇంగ్లీష్ బైబిల్లో టు అండ్ ఫ్రో. సో ఈరోజు మన టాపిక్ మనం చూసేది ఈ మాట మీదనే చూస్తున్నాం, ఇటు అటు. ఇంగ్లీష్ బైబిల్లో టు అండ్ ఫ్రో. ద సైట్ ఆఫ్ ఏ ప్రెజెంట్ జనరేషన్ సైట్ ఈస్ టు అండ్ ఫ్రో, ఇటు అటు అని చూస్తున్నాం. ఇటు దేనికి సూచిస్తుందంటే దేవుని సన్నిధికి చూస్తుంది. అటు దేనికి సూచిస్తుందంటే సాతాను, లోకం, లేకుంటే సాతాను. అటు. ఈ మాట జ్ఞాపకం చేసుకొని ఒక నిమిషం దేవుడు మనకు విరిచి ఈ వాక్యం పంచేటట్లు ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరిశుద్ధమైన తండ్రి, మరోసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. మన ఉదయకాలం నుండి ప్రభా, ఆదివారం ప్రభుదినం, పునరుత్థాన దినం, మరి కీర్తనలు 62వ అధ్యాయం ద్వారా మరి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం. అదేవిధంగా దావీదు మరి అమాలేకుల గురించి మాట్లాడుతూ 8 రకాల అమాలేకులని మొదటి సమయాలు
మరి 15వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. మా జీవితాల్లో అమాలేకులు 8 రకాల అమాలేకులు ఉంటారని అవన్నీ తీసివేసుకోవాలని మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రం. ఇప్పుడు మేము ఈ మధ్యాహ్న కాల సమయంలో యవన బిడ్డలను ప్రేమించి ప్రభువా మరి 3 వచనాలు చూసుకున్నాం. ఎఫెసీ 4:14, యోబు 1:7, ఆదికాండం 8వ అధ్యాయంలో 7వ వచనం ద్వారా ఇటు అటు తిరిగే స్వభావము మా యవన బిడ్డలకు ఉందని, అది తప్పిపోయేటట్లు సహాయం చేయమని అయోగ్యుని నిష్ఫలదాసుని ఈ సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనుగ్రహించండి. మా యవన బిడ్డలు ఎవరైతే చదువుతున్నారో వారికి ఏషియా 28:29 ప్రకారం, కొలస్సీ 2:3 ప్రకారము అధిక బుద్ధిని అధిక జ్ఞానాన్ని ఇవ్వండి. ఎందుకంటే మరి ఆ యొక్క బుద్ధి జ్ఞానములకు బాహుల్యత మీ అందు గుప్తమైంది కాబట్టి మిమ్మల్ని అర్థిస్తున్నాం ప్రభా. వారి యొక్క లైఫ్ సెటిల్మెంట్లో మరి స్థిరపరచండి, సహాయం చేయండి, వారికి ప్రత్యేకమైన కృపను అనుగ్రహించండి. మీ మందిరాన్ని ప్రేమించి వచ్చిన యవన బిడ్డల్ని అందరితోని మరి కూర్చున్న పెద్దవారితో కూడా మాట్లాడమని సమస్తం మీకే అప్పచెప్తూ ఈ సమయం ఆశీర్వాదకంగా చేయమని యేసయ్య పేట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. సో అవర్ టాపిక్ ఈస్ ఇటు అటు, టు అండ్ ఫ్రో. యవన బిడ్డలు ఈ ప్రజెంట్ డేస్ జనరేషన్స్లో దెర్ ఈజ్ నో స్టెబిలిటీ ఇన్ దేర్ స్టడీస్, there is no stability in their house, there is no stability in their job, there is no stability in the church. వారు ఇటు అటు వెళ్తున్నారు. మరి ఆదివారం మాత్రం దేవుని సన్నిధిలో కనిపిస్తున్నారు, దాని తర్వాత సోమవారం నుండి లోక ఆశలకై వెళ్తున్నారు. అది వెళ్ళకుండా తగ్గించుకోవడానికి కొన్ని సూత్రాలు 3 యవనస్తులను మీ దగ్గర తీసుకొని వస్తాను. అవి చూసుకొని సరిచేసుకొని మనము ఆ విధంగా ముందుకు సాగేటట్లు, మరి సరి అనే రీతిలో ముందుకు సాగేటట్లు సహాయం దేవుడు చేయనుగాక. మొదటి రెఫరెన్స్లో మనం ఏం చదివినాము మరి చూడండి. అలల చేత కొట్టబడే ఉపదేశమును అలల చేత, అంటే అలలు ఎట్లుంటాయి? సముద్రపు అలలు ఈ విధంగా ఉంటాయి, ఒకసారి లేస్తుంది, ఒకసారి పడుతుంది, ఒకసారి లేస్తుంది, ఒకసారి లేస్తుంది. కాబట్టి ఆ విధంగా దేవుని మందిరంలో ఏదైనా ఉపదేశం రాయబడ్డది 4:14, ఏదైనా వాక్యం చెప్తే, ఏదైనా మాటలు చెప్తే అలల చేత కొట్టబడిన వారు అయినట్లు మా యవన బిడ్డలు ఉండకుండా ఒక్కసారి హై స్టేజ్లో మళ్ళీ డౌన్, మళ్ళీ హై, డౌన్, హై అట్లా ఉండకుండా మరి దేవుడు చెప్తున్నాడు. రెండో సందర్భంలో మరి దేనికి సాధు ఇది అలలు, మొదటి దాంట్లో అలలు. రెండో సందర్భంలో యెహోవా దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. సాతానుతో ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా నువ్వెక్కడి నుండి వచ్చినావయ్యా అని చెప్తే సాతాను ఏమని చెప్తున్నాడు? దేవా నేను భూలోకంలో సంచారం చేస్తూ నాకు ఎవరన్నా దొరుకుతారా, నాకు ఎరగా దొరుకుతారని తిరుగులాడుచు ఏమన్నాడు? అక్కడ కూడా ఏమన్నాడు? ఇటు అటు తిరుగుచు వచ్చినానని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి ఎవరు రిప్రజెంట్గా ఉన్నారంటే డెవిల్, సాతాను, అపవాది. మూడో రెఫరెన్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ పక్షులలో ద లోయెస్ట్ బర్డ్ ఈజ్ క్రో, కాకి మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కొక్క దాన్ని నేను వివరిస్తాను, ఆ 3 సందర్భాల్లో వివరిస్తాను. కాబట్టి మన యవ్వన బిడ్డలు ఈ విధంగా ఉండకూడదు, అలల వలె కొట్టిపోకుండా ఉండకూడదు, సాతాను ప్రతినిధులుగా ఉండకూడదు, కాకి వంటి స్వభావము కలిగి ఉండకూడదు యవన బిడ్డలు. ఈ 3 క్యారెక్టర్స్ జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ యొక్క అన్స్టేబుల్ స్టేటస్ నుంచి వారు తొలగిపోతున్నారు. ఒక్కసారి రెఫరెన్స్ చూద్దాం. ప్రావర్బ్స్ 5th chapter 6th verse. ప్రావర్బ్స్ 5th chapter 6th verse ఎవరైనా చదవండి. సామెతలు 5వ అధ్యాయము 6వ వచనం. చూడండి, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. తెలియకుండానే అంటే మన కాన్షియస్ లేకుండానే యవన బిడ్డలు తెలియకుండానే పాదములు ఇటు అటు తిరుగుతాయి. పాదములు ఎట్లా తిరుగుతున్నాయి? పాదములు ఇటు అటు తిరుగుతున్నాయి. మన పాదములు ఆదివారం మందిరానికి వస్తున్నాం, దాని తర్వాత తెలియకుండానే పాదములు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి, ఫ్రెండ్స్తోని కానీ ఎక్కడికి కానీ అట్లా వెళ్తున్నారు. కానీ అది వెళ్ళకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. ఇంకోటి ఉదాహరణకు చూస్తే తెలియకుండానే అంటే మన కాన్షియస్ లేకుండానే మనం వెళ్ళిపోతున్నాం. ఉదాహరణకు
ఇప్పుడు మనకి మ్యూజిక్ టీం ఉంది. నేను ఒక నిమిషం మాట్లాడాలనుకున్న మ్యూజిక్ టీం. వీళ్ళు ఆదివారం రోజు కనిపిస్తున్నారు, బుధవారం రోజు మనకు వాయించడానికి ఎవ్వరు ఉండరు, బైబిల్ స్టడీ రోజు వాళ్ళు ఉండరు. మరి పాటలు పాడేటప్పుడు గంభీరంగా పాటలు పాడలేకపోతున్నారు. మీరు ఒకవేళ దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ మినిస్ట్రీ ఫర్ ద యూత్. ఇక్కడ కూర్చున్న 4, 5, 6, 7 మంది, స్పేర్లో కూడా ఒక 3 ఉన్నారు. ఆ బ్రదర్ స్పేర్గా ఉన్నాడు. మరి ఆ విధంగా మరి ఉన్న తలాంతులను ఓన్లీ ఆదివారమే కాకుండా మిగతా నియామకుటంలో వచ్చినప్పుడు మీరు వాడుకునేటట్లు, దేవుణ్ణి మహిమపరిచేటట్లు, మీ మినిస్ట్రీని కొంచెం టైం స్పేర్ చేసి వచ్చేటట్లు మరి మీ దాంట్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చింది కాబట్టి నేను కొంచెం డివేట్ అయినాను. తబలా వాయించేటప్పుడు, లేకుంటే హార్మోనియం, ఆర్గన్ ప్లే చేసేటప్పుడు మనం బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా దాన్ని చూడకుండా ఆటోమేటిక్గా అటే వెళ్ళిపోతుంది ఆ మ్యూజిక్ తగ్గట్టు. తబలా కానీ మరి డోలక్ కానీ కొట్టేటప్పుడు, ఆ బీట్ కొట్టేటప్పుడు పాటను బట్టి ఆటోమేటిక్ ఎక్కడ స్పీడ్ రావాలి, ఎక్కడ స్లో కావాలనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే నా తలంపు ఏంటంటే, మనం ప్రాక్టీస్ చేస్తూ పోతుంటే అవి తెలియకుండానే మనము ఆ విధంగా వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ నా తలంపు ఏంటంటే, యవ్వన బిడ్డలు కూడా మరి తమ యొక్క బాహ్య లోక జీవితంలో తెలియకుండానే పడిపోతున్నారు. తెలియకుండానే మరి తల్లిదండ్రులకు తెలియకుండానే, మరి టీచర్లకు తెలియకుండానే పడిపోతున్నారు. వారి గురించి మనం ప్రార్థన చేసే వారంగా, గమనించే వారంగా, చూసే వారంగా ఉండాలని చూస్తాను. నేను 3 యవనస్తులను జ్ఞాపకం చేస్తానని చెప్పిన. అందరికి బాగా తెలుసు ఆ స్టోరీస్, కానీ మీకు ఒక స్టోరీ లాగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. 30 minutes మాత్రమే నేను క్లోజ్ చేస్తాను, ఏం వరీ కాకండి. ఇప్పుడు అన్నిటికంటే ద గ్రేటెస్ట్ వెపన్ ఆఫ్ సాటన్, తెలియకుండానే మనం ఇటు అటు దాన్ని నొక్కుతున్నాం. ఒప్పుకుంటారా? ఇన్క్లూడింగ్ మీ. నేను అబద్ధం చెప్తాను, నేనే పెద్ద గొప్పవాణి కాదు. ఇన్క్లూడింగ్ మీ, ఇంక్లూడింగ్ హానో కన్నా చెప్తున్నాను. ఇది ఎంత మన టైంను, మన టాలెంట్ను ఎంత డిస్ట్రాయ్ చేస్తుందంటే, ఎందుకంటే వి సపోజ్ టు కంట్రోల్ అవర్ సెల్ఫ్, వి సపోజ్ టు రెడ్యూస్ అవర్ సెల్ఫ్. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని వాక్యం గురించి ఓపెన్ చేసి ఇటు వెళ్తాం, అంటే దేవుని సన్నిధికి వెళ్తాం యూట్యూబ్లో, మళ్ళీ తెలియకుండానే ఇంకొక ఛానల్లోకి వెళ్ళి అటు వెళ్ళిపోతాం. అవునా కాదా? ఒప్పుకోవాలా? వెళ్తాం మనం, ఒప్పుకో. అన్న చేయలేపుతున్నాను, నేను కూడా చేయలేపుతున్నాను. కాబట్టి ఇవి తగ్గించుకోవాలి. మన యవ్వన బిడ్డలు ఈ వెపన్ నుండి, ఈ యొక్క ఏమంటారు దాన్ని, అడిక్షన్ నుండి, ఈ అలవాటు నుండి మనం తగ్గించుకొని మరి ఇటు అటు తొలగిపోకుండా ఉండేటట్లు మన ఉదయం లేచి మనం ప్రార్థన చేసే వారంగా ఉన్నాం. కొన్ని స్టాటిస్టిక్స్ ఏం చెప్పినాయంటే, వరల్డ్లో మొత్తం వరల్డ్లో, ఇక్కడనే రాస్తాను, హైయెస్ట్ వాట్సాప్ వ్యూవర్స్ ఈజ్ ఇండియా. వాట్సాప్ కానీ పెట్టినోడంతా వాడు అమెరికా వాడు, కానీ హైయెస్ట్ ఫేస్బుక్ ఇండియా. ఏజ్ గ్రూప్ ఎంత తెలుసా? యూత్ గురించి 16 years నుంచి 35 years వరకు 87% వ్యూవర్షిప్ ఉందంట వాట్సాప్. అదే 60 years అబోవ్ ఓన్లీ 7% మాత్రమే ఉంది. అంటే సాతాను ఎంత బలంగా పనిచేస్తుందో ఆలోచించండి. మరి అంటే దాంట్లో మంచి లేదని కాదు, దాంట్లో ఎంతో మంచి ఉంది, దాని ప్రయోజనకరమైనది. మనం వాడుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. బైబిల్లో ఎన్నో రెఫరెన్స్లు, క్రాస్ రెఫరెన్స్లు, ఎన్నో మెసేజెస్, ఎన్నో వర్తమానాలు, ఎన్నో కూడా మనం చూడవచ్చు, ధ్యానించవచ్చు, రాసుకోవచ్చు, ఆత్మీయంగా ఎదగవచ్చు. కానీ ఈ విధంగా మరి అపవాది సాతాను తంత్రంలో ఆ విధంగా పడిపోయి ఉంటారు. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అన్యురాలు, మన తెలుగు రాష్ట్రాలు చెందిన ఒక స్పోర్ట్స్ విమెన్, ఆమె పేరు పివి సింధు. ఈ రోజు వరకు కూడా తన బ్యాడ్మింటన్ టాలెంట్లో ఇది డీవియేట్ అవుతుంది. కాబట్టి షీ హ్యాస్ టేకెన్ ఏ కోట్ల కొద్ది రూపాయలు ఉన్నాయి ఆమె దగ్గర. షీ హ్యాస్ నాట్ పర్చేస్డ్ ఐఫోన్ ఆర్ ఎనీథింగ్, ఆర్డినరీ ఫోన్, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మాత్రమే ఉంది. దాంట్లో ఎందుకంటే తన గేమ్లో టాలెంట్ పోకూడదని ఆ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మాత్రం పెట్టుకుంది, వాట్సాప్ పెట్టుకోలేదు. కాబట్టి ఆమె ఆ స్పోర్ట్స్లో అంత ప్రావీణ్యత పొందింది. అది క్లియర్గా మరి రాయబడింది.
కాబట్టి మనం కూడా ఒకసారి అప్లై చేసుకోవాలి. ఆ యొక్క దానిలో ఇంకా తగ్గేటట్లు మనము దేవునికి ఇటు అటు చూడకుండా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇప్పుడు ఐ వాంట్ టు టేక్ 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ముగిస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, యవనస్తుడు 1 బైబిల్లోనే ఉంది. నేను దీన్ని ఒక స్టోరీ లాగా మన విజయానంద అని చెప్పిండు కదా, ఆ విధంగా చెప్తాను. చూడండి, ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, తల్లి లేదు. వాళ్ళకి బైబిల్లో తల్లి ఉన్నట్టు రాయలేదు. 2 కుమారులు ఉన్నారు. 2 మంచి ధనవంతులుగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి దేవుని మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, వెళ్తున్నారు. అక్కడ 1వ వచనం తర్వాత నెక్స్ట్ వచనంలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఏం జరిగిందంటే, నేను ఆలోచించి చెప్తున్నాను. ఆ గ్యాప్లో రాజు బ్రదర్ వినండి, ఆ గ్యాప్లో చిన్న కుమారుడు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి స్నేహితుల ఇంపాక్ట్ వచ్చింది, స్నేహితుల ప్రభావం వచ్చింది. అరే మనం స్కూల్లో కాలేజీలో మంచిగా ఉన్నాం, ఒక ఫోన్, సెల్ ఫోన్ కావాలా, అంత మంచిగా సాఫ్ట్, అంతా మనం సోషల్ మీడియా చూసేటట్లు అని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీని ఎంబడబడితే ఒక ఫోన్ కొనిచ్చినారు. అదొకటి ప్రాబ్లం. ఒకటి ఫస్ట్ వెపన్ ఏది ఫోన్ ఆ యవనస్తునికి. రెండవది ఏంటంటే, ఒకటి యాక్టివా హోండా స్కూటర్ కావాలని చెప్పిండు కాలేజ్ వెళ్ళడానికి, ఒక స్కూటర్ గురించి. దీస్ ఆర్ ద నేను ఐ హ్యావ్ సీన్ విత్ మై ఐస్ వెన్ ద స్టూడెంట్స్ ఆర్ క్రాస్ 10th క్లాస్ అండ్ గోయింగ్ టు ద ఇంటర్మీడియట్ ఆర్ దాంట్లో ఈ 2 వెపన్స్ మన యవ్వన బిడ్డలను పాడు చేస్తున్నాయి. ఇది నేను ప్రాక్టికల్ చూసినాను. ప్రాక్టికల్గా ఎంతో ప్రాబ్లంగా తల్లిదండ్రులకు ఒక ప్రతికూల పరిస్థితిగా ఉన్నారు ఆ పిల్లలు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఉన్నప్పుడు ఆ కుమారుడు ఏం చేసినాడంటే, ఆ యొక్క ఈ ఇంపాక్ట్తోని స్కూటర్ వచ్చింది, ఆయనకు ఫోన్ వచ్చింది. దాని తర్వాత ఏం చేసినాడంటే, ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చినాడు. డాడీ, ఐ వాంట్ మై ప్రాపర్టీ, నా ప్రాపర్టీ ఏది ఉందో నాకు రాసి నేను తీసుకుంటా అని చెప్పి హీ హాస్ టేకెన్ ద ప్రాపర్టీ. సో ఆ ప్రాపర్టీ అంతా తీసుకొని ఫ్రెండ్స్ అంతా డబ్బు ఉంది కాబట్టి ఫ్రెండ్స్ అంతా ఆయన చుట్టూ చేరి ఆయన ఉద్రేకపూర్వకంగా, ద కీవర్డ్ ఇక్కడ ఏముంటే బుద్ధి లేనప్పుడు, అంటే బుద్ధి కోల్పోయినప్పుడు, ఈ మాట రాసుకోండి, బుద్ధి లేనప్పుడు లేకుంటే బుద్ధి కోల్పోయి తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని దూరాదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత మరలా ఫ్రెండ్స్ అంతా, డబ్బంతా పోతే ఫ్రెండ్స్ ఉంటారా? ఫ్రెండ్స్ ఉంటారా? ఉండరు. ఫ్రెండ్స్ అంతా పారిపోయినరు. దాని తర్వాత ఒక్కడే, తినడానికి ఆహారం లేదు. మరి ఆ సమయంలో మరి తండ్రి ఇల్లు, దేవుని ఇల్లు జ్ఞాపకం వచ్చింది ఆయనకు. వచ్చి చూడండి లూకాసు వార్త, అప్పుడేం చూద్దాం, ద కీవర్డ్ అక్కడ చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము ద లూక్స్ గాస్పల్ 15th చాప్టర్ చూడండి, 11వ వచనం నేను చదువుతాను చూడండి. మరియు ఆయన ఇట్లా, నేను యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నారు, మరియు ఇట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇమ్మని తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తి పెట్టెను. దాని తర్వాత మరి ద 17th వర్స్ ఇంపార్టెంట్. ఇక్కడ తండ్రి జ్ఞాపకం వచ్చి, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, జ్ఞాపకం వచ్చి తండ్రి ఇంటి దగ్గరికి వచ్చినాడు. వచ్చి తాను సండే స్కూల్లో దేవుని సన్నిధిలో నేర్చుకున్న మాటలు పాటలు జ్ఞాపకం వచ్చి ఆయన ఏమన్నాడంటే, అక్కడ కీవర్డ్ బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి లేనప్పుడు ఏం చేసినాడు, తల్లిదండ్రుల నుంచి వెళ్ళిపోయి వ్యాపారం చేసి అంత డబ్బు తీసుకొని పాడైపోయినాడు స్నేహితుల ప్రభావంతో. బుద్ధి వచ్చినప్పుడు మరి తండ్రి ఇంటికి వచ్చినాడు. ప్రతాప్, ఆ పాట మీరు ఎత్తారు, ఆ పాట ఆయన గురించే రాయబడ్డది. ఆయన ఏమన్నాడంటే, ఆయన పందుల దగ్గర కూర్చొని పాట పాడుతున్నాడు, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. వస్తుంది ఆ పాట అందరికీ? ఎత్తండి, కొంచెం సాయం చేస్తారు సిస్టర్, ఎత్తండి.
చదువుతండి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య మహిమ పంచము మించుతుంటికి. పాప మమతల చేత పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఆ పాటలు ఏమని రాస్తున్నాడు? ఆయన గురించి, చిన్న కుమారుని గురించి రాయబడేది. ఏమని రాస్తున్నాడు చెప్పండి అది లైన్లో, సెకండ్ పల్లవి ఫస్ట్ చరణంలో. పాప మమతల చేత పారిపోయిన నాకు. పారిపోయాడు. సో పాప మమతల చేత బుద్ధి కోల్పోయి ఇంటి నుండి పారిపోయినాడు. మరలా ఆ మాటలు, ఆ పాటలు, వాక్యం జ్ఞాపకం వచ్చి మరలా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చిండు. తండ్రి మళ్ళీ రక్షింపబడ్డాడు. దూరం నుంచి తండ్రి ఎంతో తీసుకొని హక్కును చేర్చుకొని ఆయనను ప్రేమించినాడు. దాని తర్వాత ఇక్కడ మనం చూడాల్సింది అదే లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూడండి. మరి పెద్ద కుమారుని యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. పెద్ద కుమారుడు మరి చిన్న కుమారుని గురించి తండ్రి ఏం చెప్తున్నాడంటే 24వ వచనంలో, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పి అంతటా వారు సంతోషపడిసాగారు. పెద్ద కుమారుని యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉందో చూడండి. 28వ వచనంలో, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక. చూడండి, ఫస్ట్ ఏమొచ్చింది పెద్ద కుమారునికి ఏమొచ్చింది? కోపము. అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన? ఇటే ఉన్నాడు, దేవుని సన్నిధిలో, తండ్రి ఇంటిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కోపం వచ్చిందో ఆయన ఇంటి బయటనే నిలబడ్డాడు. ఇంటి నుండి బయటికి, ఇక్కడ ఇటు నుంచి ఆయన ఎక్కడ వెళ్ళాడు? బయట అటు వెళ్ళాడు. వెళ్ళి లోకం రీతిగా ఆలోచించి కోపం వచ్చి మరి తండ్రి బయటికి వెళ్ళి బ్రతిమలాడుతున్నాడు. అయ్యా రాయ్యా, చిన్న కుమారుడు చనిపోయిన బ్రతికినాడు. లేదు 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 లేదు, నాకు నువ్వు ఆస్తినంతా ఆయన వ్యసనపడి అంత డబ్బు పాడు చేస్తే నాకు ఇలాంటి పరిస్థితి అని చెప్పి పెద్ద కుమారుడు లోపలికి రాకుండా ఇష్టపడకుండా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇటు నుండి అటుపోయినాడు. ఈరోజు మనకు ఒక వాక్యం జ్ఞాపకం చేయబడ్డది. ఫస్ట్ ఏంది? చిన్న కుమారుడు బుద్ధి కోల్పోయినాడు. బుద్ధి వచ్చినప్పుడు అటు నుండి ఇటుకు వచ్చినాడు, ఇంటిలోనికి వచ్చినాడు. పెద్ద కుమారుడు ఇటు అంటే దేవుని ఇంటిలో ఉండి కోపం వచ్చి తన తమ్ముని మీద అసూయపడి అటు లోకంలోకి వెళ్ళిపోయినాడు. చూడండి, ఈరోజు మనకు చెప్పబడిన ఒక రెఫరెన్స్ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా, 26వ వచనం. హెబ్రీ 10:26 చదవండి. అక్కడ ఏమన్నా అంటున్నారు చూడండి. 10:26 హెబ్రీ 10:26. చూడండి, ఇక్కడ బుద్ధిపూర్వకంగా పెద్ద కుమారుడు బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ చదవండి. కాబట్టి దానికి తీర్పు అనేది, జడ్జిమెంట్ అనేది వస్తుంది. సో ఐ వాంట్ టు కంపేర్ చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు మరి బుద్ధి కోల్పోయి ఇటు నుండి అటుకు వెళ్ళినాడు, అంటే దేవుని సన్నిధి నుంచి లోకంలోకి వెళ్ళినాడు. జ్ఞాపకం వచ్చి తండ్రి మార్గం చూపు ఇంటికి, నా తండ్రి ఇంటికి అని జ్ఞాపకం చేసుకొని మరలా తండ్రి ఇంటికి, దేవుని సన్నిధికి వచ్చినాడు. పెద్ద కుమారుడు దేవుని ఇంట్లోనే ఉండి, తండ్రి ఇంటిలోనే ఉండి ఆయన బుద్ధిపూర్వకంగా తప్పు చేసి బయటికి వెళ్ళిపోయినట్లు చూస్తున్నాం. మనం జనరల్గా తప్పిపోయిన కుమారుడు అంటే చిన్న కుమారుడు అనుకుంటున్నాం. యాక్చువల్గా దీంట్లో తప్పిపోయిన కుమారుడు పెద్ద కుమారుడు. ఈ యొక్క సారాంశాన్ని ఫస్ట్ యవనస్తుని మనం చూస్తున్నాం. రెండో యవనస్తుని చూద్దాం. ఆ 2 వ వచనంలో, 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 2
ఆ రోజు ఆదివారం మార్నింగ్ మీటింగ్ అంతా అయిపోయింది, ఈవినింగ్ స్పెషల్ మీటింగ్ ఉంది. మరి ఆ రోజు ఆ మీటింగ్ స్పెషల్ స్పీకర్ అపోస్తులైన పౌలు. ఎంత మంచి వాక్యం వినాలా! అపోస్తులైన పౌలు వాక్యం చెప్తుంటే మరి అందరు కింద కూర్చొని ఆ రాత్రంతా వాక్యాన్ని వింటున్నారు. కానీ ఒక్క యవనస్తుడు మాత్రం వాక్యాన్ని వినాలని చెప్పి ఇక్కడ కూర్చోకుండా, చైర్లో కూడా కూర్చోకుండా, అక్కడ కనిపిస్తుంది వెనక ఆ కిటికీలో ఆ యొక్క గట్టు మీద యువతలో ఒక కాలు పెట్టి అవతల ఒక కాలు పెట్టి వాక్యాన్ని వినాలని ఆలోచిస్తున్నాడు. ఆయన పేరే ఐతుకు. ఆయన ఏ విధంగా వింటున్నాడంటే వాక్యాన్ని చూస్తే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం చదవండి. అక్కడ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 20th చాప్టర్ అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. అప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయినాడు. ఆయన ఏ విధంగా కూర్చున్నాడంటే, ఈ విధంగా కిటికీ ఉంటే ఇక్కడ ఒక కాలు వేస్తున్నాడు, ఇక్కడ ఒక కాలు వేస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ భాగం ఈ విధంగా కూర్చున్నాడు. ఒక భాగం ఏంటంటే ఒక చెయ్యి, ఒక కన్ను, మరి దాంతో ఒక చెవు, దాంతో ఒక కాలు దేవుని వాక్యం వింటుంది. ఇంకొక కాలు అవతల బయట రోడ్డు మీద ఏం జరుగుతుంది, లోకంలో ఏం జరుగుతుంది, లోక సంగతులు ఏం జరుగుతుందని ఒక కన్ను, ఒక చెవు, ఒక చెయ్యి, ఒక కాలు లోకానికి వైపు చూస్తుంది. రెండిటి మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? నంబర్ 1, ఈ లెసన్లో వాళ్ళు నేర్చుకునే పాఠము కింద కూర్చోనకుండా ఉన్నతమైన స్థితిలో కూర్చున్నాడు. అంటే పై స్థితిలో కూర్చుండాలని ఆశ ఉంది ఆయనకు, కింద కూర్చోకుండా. సో యవన బిడ్డలారా, మరి మీకు వచ్చిన తలాంతుని బట్టి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాన్ని బట్టి, క్రిస్టియన్ డివైన్ ప్రిన్సిపల్ తనను తాను తగ్గించుకుని వారు హెచ్చింపబడదు. దావీదు ఈరోజు మన జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు చూస్తే అక్కడ 80వ అధ్యాయంలో, కీర్తనలు 80వ అధ్యాయంలో మరి 4వ వచనంలో అనుకుంటా చూద్దాము. 84వ అధ్యాయం 10వ వచనంలో మరి దేవుని యొక్క మందిరం యొక్క ఒక డోర్ మ్యాట్గా ఉండడానికి ఇష్టపడుతున్నట్లు మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఉన్నతమైన స్థితిని ఎప్పుడూ కోరుకోకూడదు. మన ఎల్బేతేల్ సంఘంలో వాట్ ఐ అబ్జర్వ్డ్, ఒక డిసిప్లిన్ లేదు యవన బిడ్డలకు. మీకు దయచేసి నేను హెచ్చరిస్తున్నాను. మీకంటే పెద్దవారు కనిపించినప్పుడు, సేవకుడు కనిపించినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడము చాలామంది మర్చిపోతున్నారు. తమకు తామే మరి భక్తులమని అనుకోకుండా మరి యవన బిడ్డలు ఒక ఆత్మీయ దైవిక క్రమంలో గౌరవం అనేది ఇచ్చుకునేటట్లు, పుచ్చుకునేటట్లు మనం చూడాలి. ఈ విధంగా ఐతుకులాక ఉన్నతంగా ఆ పైనే ఉన్నామని ఆలోచించకూడదు అనేది మొదటి పాఠము. రెండవ పాఠము మనం చూస్తే ఇక్కడ హిస్ మైండ్ ఈజ్ డ్యూయల్ మైండ్. ఒక చూపేమో లోకం వైపు చూస్తుంది, ఒకవైపు దేవుని వైపు చూస్తుంది. దేవుని వాక్యం సగం వింటున్నాడు, లోకం వైపు సగం వింటున్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు మరి దేవుడు ఆయన పనిష్ చేసి ఆ దినాల్లో 3వ అంతస్తు మీద నుండి ఉండి పడి చనిపోయినట్లు మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఈ ద్విమనస్కు దేవునికి అయిష్టమైంది అని మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం అనుకుంటూ చూడండి. అట్టి మనుషుడు ద్విమనస్కుడై సమస్త మార్గముల యందు తలంచుకొనరాదు. అంటే ద్విమనస్కులకు దేవుడు కనికరం చూపని వాడుగా ఉంటాడు. ద్విమనస్కులకు అస్థిరులుగా ఉంటారు. ద్విమనస్కుల ఫస్ట్ క్యారెక్టర్, దేర్ ఈజ్ నో స్టెబిలిటీ ఇన్ మైండ్ ఆర్ డీడ్స్. ద్విమనస్కులు. రెండవది, దేవుడు ఏమాత్రం సహాయం చేయడు. ఇంకొకటి ప్రకటన గ్రంథం రెవల్యూషన్ 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. ద్విమనస్కులను ఏ విధంగా ఉండాలని చెప్తున్నాడు. యవనస్తులకు ఈ మాట హెచ్చరింపబడుతుంది. నీ క్రియలన్నీ నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను
లేవు. ఉమ్, ఉమ్. నులివెచ్చగా ఉన్నావు కాబట్టి చూడండి యవనస్తులకు హెచ్చరిక. సో యు స్టాండ్ వన్ సైడ్. వెచ్చగనా నుండు చల్లగనా నుండు. నులివెచ్చగా ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నోటి నుండి ఉమ్మి వేస్తానంటున్నాడు. కాబట్టి మన యవన బిడ్డలు క్రిస్టియన్ స్టాండర్డ్, స్పిరిచువల్ స్టాండర్డ్లో స్టెబిలిటీ ఐతుకు లాంటి వ్యక్తి లాంటి అన్స్టేబుల్ మైండ్ ఉండకుండా స్టెబిలిటీ మైండ్ ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో యవన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. మూడో విషయానికి వద్దాం. ఈరోజు కొంతమంది ఆలస్యంగా వచ్చిన కాబట్టి ఈరోజు మనం 3 రెఫరెన్స్ చూసుకున్నాం. ఏం చూసుకున్నాం 3 రెఫరెన్స్లు? ఎఫ్ఎస్సి 4:14, యోబు 1:7, ఆదికాండం 8:7. ఎఫ్ఎస్సి 4:14లో అలల వలె కొట్టుకొని పోకూడదు, దేవుని ఉపదేశం వాక్యం చెప్పినప్పుడు ఆ మాట నేర్చుకున్నాము. రెండవది యోబు 1:7లో సాతాన్ లాంటి ఇటు అటు తిరిగే స్వభావం మనకు యవన బిడ్డలు కలిగి ఉండకూడదని నేర్చుకున్నాము. కాకి లాంటి స్వభావము మరి నోవాహు దినంలో మరి ఆ యొక్క వర్షమంతా ఆగిపోయిన తర్వాత కాకిని ఓడ నుంచి పంపిన సందర్భాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. దానికి మొదటి యవనస్తుని పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఉదాహరణను తీసుకున్నాం. చిన్న కుమారుడు మొదట ఇటు ఉండే, దాని తర్వాత స్నేహితులు లోకము ప్రభావంతో ఆయనకు ఫోన్ కొనిచ్చినారు, ఒక స్కూటర్ కొనిచ్చినారు. లోకరీతిగా ఆలోచిస్తే ఆయన లోకంలో పడిపోయి అటుగా మారిపోయినాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినాడు, ఆస్తి కావాలన్నాడు, తీసుకున్నాడు, బుద్ధి కోల్పోయినాడు. దాని తర్వాత అంతా పోయిన తర్వాత మరలా ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు ఒక పాట పాడుకుంటూ తండ్రి ఇంటికి వచ్చినాడు. ఏ పాట? మార్గము చూపు ఇంటికి, నా తండ్రి ఇంటికి అని పాట పాడుకుంటా హీ రెస్టోర్డ్, హీ హాజ్ రికవర్డ్. ఆయన పోగొట్టుకున్నదంతా తిరిగి పొందినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అదే పెద్ద కుమారుడు దేవుని ఇంటిలోనే ఉండి మరి దాని తర్వాత తమ్మునికి ఆ విధంగా విందు చేస్తున్నందుకు పెద్ద కుమారుడు ఇటు నుండి అటులోకి వెళ్ళి తండ్రి ఇంటి లోపలికి రాకుండా బయటనే ఉండి తండ్రి బ్రతిమలాడితే కూడా లోపల రాకుండా బుద్ధిపూర్వకంగా హెబ్రీయులకు రాసిన 10:26 ప్రకారము బుద్ధిపూర్వకంగా ఆయన తప్పు చేసినాడు కాబట్టి క్షమాపణ దొరకలేదు. ఈ కథలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన కథలో మరి పెద్ద కుమారుడు తప్పిపోయింది, చిన్న కుమారుడు కాదు, పెద్ద కుమారుడు అని చూసినాము. రెండవ యవనస్తుని తీసుకున్నాము. ఈ ఐతుకు కూడా ఏ విధంగా తప్పిపోయినాడు, ఉన్నతమైన స్థితిని ఆలోచించినాడు, ఆ కిటికీ మీద కూర్చున్నాడు. రెండవది ద్విమనస్కుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ హెచ్చరికను మనం చూస్తున్నాం. చివరిగా ఇది చూసుకొని మనం ముగిద్దాం. ఇక్కడ 3 పక్షుల గురించి మనం చూడబోతున్నాం. నోవాహు పడవలో అన్ని రకాలు అల్పమైనవి, ఖ్యాతి గలవి అన్ని పక్షులు ఉన్నాయి. దానిలో మొదటిది కాకి చూసినాం, రెండవది పావురము. ఈ పక్షుల్లో అన్నిటికంటే గొప్పది పక్షిరాజు. వాట్ ఈస్ దేర్ నేచర్? వి సపోజ్ టు అప్లై దీస్ థింగ్స్ టు ద యూత్. చూద్దాం ఆదికాండము 8వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు మొదలు చదువుకుందాం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. ఆదికాండం 8. దేవుడు నోవాహును అతనితో ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునను. దేవుడు భూమి మీద వాయు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద క్రమక్రమంగా తీసిపోచుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమంగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరముల మీద శిఖరములు కనబడెను. ఇప్పుడు
ఇప్పుడు నేను 7వ వచనం చెప్తాను. ఒక కాకిని వెలుపలికి, అంటే ఎన్ని రోజుల తర్వాత, 45 దినాల తర్వాత, 40 డేస్ తర్వాత ఒక కాకిని బయటికి పంపుతున్నాడు. కిటికీని తీసి కాకిని బయటికి పంపుతున్నాడు. కాకి బయటికి వెళ్ళి ఏం చేసింది? కాకి బయటికి వెళ్ళి భూమిలో నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. సో ఇటు అటు అనే మాటను మనం ధ్యానిస్తున్నాము. ఈ కాకి మరి భూమి మీద బయటికి వెళ్ళి ఇటు అటు తిరుగుచు మరలా రిటర్న్ రాలేదు. ఇది దేన్ని సూచిస్తుందంటే కాకి యొక్క నేచర్. అక్కడ చూస్తే అక్కడ పశువులు చనిపోయినాయేమో, మరి ఆ యొక్క మృతమైన కళేబరాలు ఉన్నాయేమో, వాటిని తినాలని ఆశతో ఇటు అటు తిరిగి తన యజమానుడైన నోవాహు దగ్గరికి తీసుకొని వచ్చి మళ్ళీ వెనక్కి రాకుండా అక్కడనే ఉండిపోయిన గుర్తుగా ఉంది. మరి దాని తర్వాత నంబర్ 2 నెక్స్ట్ ఏమైంది చూడండి. ఆదికాండం 8వ అధ్యాయంలో నెక్స్ట్ వచనం చదవండి. నెక్స్ట్ ఇక్కడ నల్ల పావురమును పోవిడ్చును. అదేం చేసింది చూడండి. నల్ల పావురం వెళ్ళింది, నీళ్లు చాలా ఉన్నాయి కాబట్టి మరలా ఇక్కడ తిరిగి మరలా ఈ నల్ల పావురం ఏం చేసింది? తిరిగి వచ్చినట్లు మనకి ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఏం జరిగింది చూడండి. నెక్స్ట్ మరలా ఆఫ్టర్ 7 డేస్ మరలా ఇదే నల్ల పావురాన్ని మరలా పంపించినాడు. అప్పుడు ఏమైంది చదవండి. షీ హ్యాస్ బ్రాట్ ఏ గుడ్ న్యూస్. ఒక ఒలీవ మొక్కను తీసుకొని వచ్చి మరి నోవా దగ్గరికి తిరిగి వచ్చినట్టు చూస్తున్నాం. ఇదేం సూచిస్తుందంటే పావురం యొక్క నేచర్ తీసుకొని పీస్, నెమ్మది, శాంతిని సూచిస్తున్నట్లు గుర్తుగా ఉంది. దాని తర్వాత మళ్ళీ ఏమైంది చూద్దాం. మరి మళ్ళీ దాని తర్వాత ఈ పావురాన్ని మరలా విడిచిన తర్వాత మరి ఏమైంది? మరలా తిరిగి రాలేదు. డస్ నాట్ రిటర్న్. దీన్ని ఏం సూచిస్తుందంటే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ప్రచండమైన కోపం అనేది తగ్గిపోయింది, సమూలంగా నిర్మూలమైపోయింది. కాబట్టి దేవుని యొక్క నెమ్మది, మరి ఆయన కోపమును మర్చిపోయినాడు, ఆ యొక్క శాంతిని నెలకొల్పినాడు. కాబట్టి మరి ఎలాంటి ఉపద్రవం ఉండదని సూచనగా ఆ పావురం మరలా తిరిగి రాలేదని సూచిస్తుంది. కాబట్టి ఆత్మీయ మర్మము ఇక్కడ మనం చూసినట్లయితే కాకి లాంటి స్వభావం మన యవ్వన బిడ్డలు కలిగి ఉండకూడదు. రెండవ దానిలో మరి నల్లపావురం రెండోసారి వెళ్ళి 7 దినాల తర్వాత ఒలీవ శాంతి దూతలుగా, పోట్లాడేవారుగా సంఘంలో కానీ నీ యొక్క చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా మరి పీస్ను పంచేవారుగా ఉండాలని సూచనగా మనం చూస్తున్నాం. కాబట్టి పావురం దేనికి సూచనగా ఉందనంటే పావురము యొక్క గుర్తు మనం చూస్తే పీస్కు, ఫస్ట్ పీస్ అని చూసినాము. రెండవది ప్యూరిటీ. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మన యవ్వన బిడ్డలు ఈ విధంగా ఉండాలి. సెకండ్ క్యారెక్టర్. గనుక దిస్ ఇస్ ద కీవర్డ్. పావురం వలె నిష్కపటంలో, యవ్వన బిడ్డల్లో ఎలాంటి కపటం ఉండకూడదు. పావురం వలె నిష్కపటంగా మనం ఉండాలి. మూడవ క్యారెక్టర్ మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆత్మ ఏ విధంగా వచ్చింది? పావురం వలె. సో పావురానికి ఉండే 3 సుగుణాలు మా యవ్వన బిడ్డలు కలిగి ఉండాలి. మరి పీస్కు
రాజులుగా ఉండాలి, ప్యూరిటీకి వారి క్యారెక్టర్లో వాళ్ళ ప్యూరిటీగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. పావురము 3 గుర్తులుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన యవన బిడ్డలారా, మనము ఇటు అటు చూడకుండా, మన ఒకవేళ అటు పోయినా మరలా తిరిగి సమకూర్చబడి ఇటు అంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని మార్గంలో నడిచే వారంగా మనం ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకుంటున్నాం. కానీ ఇక్కడ మన ఆదికాండములో పక్షిరాజు గురించి రాయబడలేదు, కానీ పక్షిరాజు యొక్క గుణము మనం చూసినట్లయితే ఎంతో గొప్పదిగా ఉంది. చూడండి, పక్షిరాజు గురించి మనం ఒక ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము ఆత్మీయంగా ఉన్నతమైన విషయాలే ఆలోచించాలా. దానికి గుర్తుగా పక్షిరాజు ఉంది. ద్వితీయోపదేశకాండం 32, డ్యూట్రానమీ 32nd చాప్టర్ 11th వర్స్. ఉన్నత స్థలం అని లేదు అక్కడ మాట. సరే, యోబు గ్రంథము 39వ అధ్యాయం చదవండి. చూడండి, పక్షిరాజు ఉన్నత స్థలంలోనే ఉంటుంది. పక్షిరాజు ఎప్పుడైనా ఆకాశంలో ఉన్నత స్థలంలో, కాకి లాంటి స్వభావం ఉండదు, పావురంలో కాదు, ఇది ఉన్నతమైన స్థలాలు. మన యవన బిడ్డలు కూడా తమ చదువులో కానీ తమ ఉద్యోగ చేసే స్థలాల్లో కానీ ఉన్నతమైన విషయాల్లోనే ఆలోచించేటట్లు, ఉన్నతమైన స్థలాల్లో ఉండేటట్లు మనము పక్షిరాజును పోలి నడుచుకునేటట్లు ఉండాలి. ఇంకొకటి, పక్షిరాజు యొక్క గుణము, దాని కన్నులు చూసినట్లయితే పావురానికి ఈ పక్క కన్నులు ఉంటాయి. ఇంకొక గుణం మనం చూసినట్లయితే పక్షిరాజుకు, మనందరికి కనుగుడ్లు ఎన్ని ఉన్నాయండి? ఒక్కటే ఉంటుంది. ఒక్కొక్క కన్నుకు ఒక్కొక్క కనుగుడ్డే ఉంటుంది. కానీ పక్షిరాజుకు 2 కనుగుడ్లు ఉంటాయి. ఇట్ కెన్ సీ, అంటే ఈ కన్నులో ఇట్ కెన్ సీ సైమల్టేనియస్లీ, ఈ కింద పైన ఇట్లా చూడగలుగుతుంది ఆకాశం వరకు. అదొక గొప్ప క్యారెక్టర్. 2 కనుగుడ్లు ఉంటాయి కాబట్టి షీ కెన్ డిఫరెన్షియేట్ వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్. సో కింద బాలేదు, పాపం ఉంది, ఉన్నతమైన స్థలంలో పైనకే చూడాలని చెప్పి 2 కనుగుడ్లు కలిగిన ఆ క్యారెక్టర్ను మన యవన బిడ్డలు కలిగి ఉండాలని మరి ఈ మాట ద్వారా నేర్చుకుంటున్నాము. కాబట్టి ఈ విధంగా మనం చూస్తూ పోతే చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఎఫెసీ 4:14-15. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమును లాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడే వారైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన్ని అన్ని విషయముల్లో ఎదుగుదుము. లార్డ్ క్రైస్ట్ వలె, క్రీస్తును పోలి అన్ని విషయములలో ఎదిగేటట్లు మన యవన బిడ్డలందరికీ దేవుడు సహాయం చేయను గాక. ఈరోజు దీంతో నేను క్లోజ్ చేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకున్న మరి సైట్ ఆఫ్ ఎ ప్రెజెంట్ యూత్ టాపిక్ అది. దానిలో 3 రెఫరెన్స్ చూసినాము. 3 రెఫరెన్స్లో కూడా కీవర్డ్ అనేది ఇటు అటు అనే మాటను తీసుకొని మనం ధ్యానించినాము. మొదట పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, దాని తర్వాత ఐతుకును ఉదాహరణగా తీసుకున్నాము. దాని తర్వాత కాకిని, పావురమును, పక్షిరాజును తీసుకున్నాము. కాబట్టి మన జీవితంలో పావురం వలె నిష్కపటంగా, శాంతిని పంచేవారంగా, ఆత్మ సంబంధాలుగా మనం ఉండేటట్లు మన యవన బిడ్డలకు సహాయించనుగా. పక్షిరాజు వలె మనము మరి ఉన్నత స్థలంలో మన బిడ్డలందరూ హై పొజిషన్స్లో ఫిజికల్ కానీ స్పిరిచువల్ కానీ ఉండేటట్లు దేవుడు మనందరికీ సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. సునీల్ బ్రదర్, అందరం మోకాల మీద వద్దాం, ప్రార్థన చేసుకుందాం.